బాలురు మరియు బాలికల సమూహంలో నుండి 15 మంది బాలికలు వెళ్ళిపోయారు. అప్పుడు మిగిలిన వారిలో ప్రతి బాలికకు ఇద్దరు బాలురు ఉన్నారు. ఆ తర్వాత 40 మంది బాలురు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రతి బాలుడికి 5 మంది బాలికలు ఉన్నారు. మొదట్లో ఉన్న బాలికల సంఖ్య ఎంత? ఆప్షన్స్ చూడండి. 30 మంది, 40 మంది, 45 మంది, 50 మంది. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అండి. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చేయడానికి నేను రేషియోస్ యూజ్ చేస్తున్నాను. రేషియోస్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? బాలురు మరియు బాలికల సమూహంలో నుండి 15 మంది బాలికలు వెళ్ళిపోయారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అందులో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అందులో నుంచి 15 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారనమాట. ఎవరు? గర్ల్స్. అప్పుడు మిగిలిన వారిలో ప్రతి బాలికకు 2 మంది బాలురు ఉన్నారు. అంటే ఒక బాలికకు ఇద్దరు అబ్బాయిలు అన్నమాట. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అంటే ఆ గ్రూప్లో ఒక గర్ల్ తీసుకుంటే 2 బాయ్స్ అనమాట. ఆ తర్వాత 45 మెంబర్స్ బాయ్స్ వెళ్ళిపోయారట. అందులోకి వెళ్ళి లెఫ్ట్ అయ్యారు. అప్పుడు ప్రతి బాలుడికి 5 మంది బాలికలు ఉన్నారు. మొదట్లో ఉన్న గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? 15 మంది బాలికలు వెళ్ళిపోయారు అన్నాడు. అప్పుడు 15 మంది బాలికలు వెళ్ళిన తర్వాత ప్రతి బాలికకు 2 మంది బాలురు ఉన్నారు. సో బాలికలు ఈస్ట్ బాలురు ఏమవుతుంది? నిష్పత్తి. ప్రతి బాలికకు ఇద్దరు బాలురు ఉన్నారు. అంటే ఒక్క గర్ల్ ఉంటే ఇద్దరు బాయ్స్ ఉన్నారు. అంటే 1:2 అన్నట్టే కదా. నెక్స్ట్ ఏమన్నాడు? ఆ సమూహం ఎంతమందో తెలియదు, కానీ అందులో ఒక్క బాలికకు ఇద్దరు బాలురు ఉన్నారు అన్నాడు. ఇప్పుడు దీన్ని ఎక్స్ లబ్ధంగా రాస్తే ఆ సమూహంలో ఉన్న బాలికలను ఎక్స్ అనుకుంటే అప్పుడు బాలురు ఏమవుతారు? చూడండి, ఎక్స్ లబ్ధంగా రాసేసాను నేను ఇప్పుడు దీన్ని. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు? 45 మంది బాలురు వెళ్ళిపోయారు అని అన్నాడు. 45 మంది బాలురు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రతి బాలుడికి 5 మంది బాలికలు ఉన్నారు అన్నారు. ఇక్కడ 45 మంది బాలురు వెళ్ళిపోయారు అంటే బాలురు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2x అనుకున్నాం కదా మనం. అప్పుడు ఏమవుతుంది? 2x - 45 అవుతుంది. అంతే కదా. 45 మంది వెళ్ళిపోయారు కాబట్టి బాలురు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది? బాలురు ఈజ్ ఈక్వల్ టు 2x - 45 అవుతుంది. బాలికలు ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నిష్పత్తి ఏంటి? 45 మంది బాలురు వెళ్ళిపోయాక నిష్పత్తి ఏంటి? ఇంతే కదా. ఇప్పుడు నిష్పత్తి ఏంటిది? 5:1 అన్నట్టే కదా. 5 మంది బాలికలు ఉన్నారు. ప్రతి బాలుడికి 5 మంది బాలికలు ఉన్నారు. బాలికలు ఈస్ట్ బాలురు. ఇప్పుడు నేను బాలికలు ఈస్ట్ బాలురు రాస్తున్నాను చూడండి. ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చింది. x:2x - 45 ఈజ్ ఈక్వల్ టు 5:1. బాలికల ఎక్స్ ఈస్ట్ బాలురు ఎంత ఉన్నారు? 45 మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత 2x - 45 ఈజ్ ఈక్వల్ టు చూడండి 5 మంది బాలికలకు ఒక్క బాలుడు ఉన్నాడన్నమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇంతే కదా. x ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 2x - 45. ఇప్పుడు 5ని లోపలికి పంపిద్దాం. x ఈక్వల్ టు 10x - 225. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇటు తీసుకొద్దాం, ఈ 225ని ఇటు తీసుకెళ్దాం. అప్పుడు 10x - x ఈజ్ ఈక్వల్ టు 225 అవుతుంది. అంతే కదా. 10x - x ఈజ్ ఈక్వల్ టు 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 225. దాని x ఈజ్ ఈక్వల్ టు 225/9. కట్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 25 అయింది. x అనేది ఏంటిది? బాలికలు. ఆ బాలికలు ఏంటిది అన్నట్టు? 15 మంది బాలికలు వెళ్ళిపోయిన తర్వాత నిష్పత్తిలో x అది. అంతే కదా. ఇక్కడ కరెక్ట్ అర్థం చేసుకోండి. 15 మంది బాలికలు వెళ్ళిన తర్వాత నిష్పత్తి బాలికలు ఈస్ట్ బాలులో ఈ 1xను మనం బాలికలు అనుకున్నాం. అది ఏంటి? 15 మంది వెళ్ళిపోయిన తర్వాత. కానీ మనల్ని క్వశ్చన్లో ఏం అడిగాడు? మొదట్లో ఉన్న బాలికల సంఖ్య ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడే వచ్చిన ఈ 25కి ఎంత కలపాలి? 15 కలపాలన్నట్టే కదా. చూడండి, మొదట ఉన్న బాలికలు ఈజ్ ఈక్వల్ టు 25 + 15 ఎంత అవుతుంది? 10, 40 మెంబర్స్. స్టార్టింగ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. 40 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందేమో చూడండి. బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.